ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్. నాకు చిన్నప్పటి నుంచి వినాయక చవితి అంటే చాలా ఇష్టం. చిన్నతనంలో మేము ఉండేది పల్లెటూరులో అనమాట. పల్లెటూరులో మంచిగా మట్టి వినాయకుడిని చేసేవాళ్ళు. మా బాబాయ్ వాళ్ళందరూ, ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఒకే బొమ్మను పెట్టేవాళ్ళు. అందరూ ఆనందంగా దాంట్లో పాల్గొనేవాళ్ళము. పూజలు పనులు చేయడము, ప్రసాదాలు పంచడము, ఒకళ్ళనొకళ్ళు ఆప్యాయంగా కలుసుకోవడము, పూజ అయిపోయిన తర్వాత అందరూ కూర్చొని అలా మాట్లాడుకుంటూ ప్రసాదం తింటూ తర్వాత ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళం. అలా ఆ 9 రోజులు, ఆ 11 రోజులు కానీ లేదా ఆ 21 రోజులు కానీ ఇలా జరుగుతుండేది. కానీ నా చిన్నతనంలో నేను చూసింది ఏంటంటే ఈ సినిమా పాటలు పెట్టడం కానీ, ఈ గోల చేయడం కానీ, లేదా వినాయక చవితి అని చెప్పేసి తాగేసి గొడవ చేయడం కానీ ఇలాంటివి ఏమీ కూడా చూడలేదు. అండ్ మీ అందరికీ నా నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే, వినాయక చవితి రేపే కాబట్టి మీరు రేపు వినాయకుడిని బొమ్మని మీరు కొనాలి అనుకున్నప్పుడు ప్లాస్టిక్తో చేసిన వినాయకుడిని కొనకండి. మట్టి విగ్రహాలను కొని లోకల్లో ఉండే ప్రజలు, అంటే దాని మీద బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి అలాంటి మట్టి వినాయకుడిని కొని ఆ మట్టి వినాయకుడు ద్వారా మన ప్రజలకనే కాదు, ఆ మట్టి వినాయకుడు అనేది వాతావరణానికి కూడా మంచిది. మనం ప్లాస్టిక్ వినాయకుడిని కొంటాం మన ఆశ కోసం, అంటే రంగులుగా బొమ్మలుగా బాగుంటుంది గొప్పలకు పోయి. కానీ దానివల్ల ఏంటంటే మన వాతావరణం, మన పర్యావరణం అనేది, రివర్లో ఉండే చెట్లు కానీ చేపలు కానీ ఇవన్నీ కూడా చనిపోతాయి. అలాగే సముద్రంలో మనం వేసినప్పుడు ఏమవుతుందంటే కొన్ని రోజులకి మనం ఏదైతే విగ్రహాలు వేసామో అది కొంచెం పగిలిపోయి అలాగే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాయి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మన పర్యావరణానికి మనమే హాని చేసిన వాళ్ళు అవుతాం. అందరూ మట్టి వినాయకుడిని కొనండి, మట్టి వినాయకుడితోనే పూజలు చేయండి. అలాగే వినాయకుడి మండపంలో ఎటువంటి సినిమా పాటలు పెట్టినా, ఏదైనా ఆందోళన జరుగుతున్నా, ఎవరైనా డ్రింక్ చేస్తున్నా కానీ వాటికి అడ్డుపడండి. ఈ ఒక్క మార్పు మన సమాజంలో మార్పుని తేవచ్చు. ఈ వినాయక చవితి మన అందరిలో మార్పు తేవాలని, అందరూ బాగుండాలని కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.